అట్లాగే చీమ గురించి కూడా చెప్పారు. అవును. చీమ మన తలరాతను మారుస్తారు. అది ఎలా గురువుగారు? సరే, ఇది మనకి పిప్పిలిక అన్నది మన సంస్కృతంలో చీమ గురించి వర్ణించబడినది. ఓకే. పిప్పలిక అంటే సంస్కృతంలో చీమ. ఓకే. దీంట్లో దేవతా చీమ, అసుర చీమ రెండు ఉన్నది. ఆ? దేవతా చీమ అంటే నల్ల చీమలు మిమ్మల్ని కరవవు. ఓకే. అంటే మనము ఎవరినైతే హట్ చేయమో, ఎవరినైతే హాని చేయమో వాడు దేవుడితో సమానం. ఎవరినైతే మనము వాళ్ళని బాగా బాధ పెట్టి వాళ్ళని హట్ చేస్తామో వాళ్ళు రాక్షసులతో సమానం. ఆ, ఈ ఎర్ర చీమలు మనల్ని బాగా కరిచేస్తాయి, అవును. అవి రాక్షస చీమలు. ఈ నల్ల చీమలు మీరు ఎంత చేసినా అవి కరవవు, అచ్చా. వాటి అవి పని చేసుకుంటూ ఉంటాయి. ఓకే. వీటికి దేవతా చీమలు అన్నది సంస్కృతంలో దీని పేరు పిప్పలిక. ఆ, ఓకేనండి. ఈ చీమకి, ఈ దేవతా చీమకి మన ఇంట్లోపల నుంచి వచ్చింది అనుకోండి, మనకి ధనం రాబోతుంది, మంచి జరగబోతుంది అన్నది అది ఇండికేట్. మన శకున శాస్త్రంలో చెప్పబడింది, అచ్చా. ఇండికేట్ చీమలు చేస్తుంది. ఇంటికి రావాలి. అది లక్ష్మీ స్వరూపం. అచ్చా. అదే ఎర్ర చీమలు వచ్చింది అనుకోండి, మనకి ఏదో అప్పులు బాధలు, ఏదో అప్పుల్లో ఇరుకోబోతున్నాము, ఏదో చెడు జరగబోతుంది, నష్టం జరగబోతుంది అని అర్థము. అది శకున శాస్త్రంలో క్లియర్గా ఇచ్చారు. ఆ, సో ఈ శాస్త్రాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు మన ఇంట్లోపల ఏది వస్తుంది దేవుడా. ఆ, మళ్ళీ చీమలో ఒక గొప్ప ఐక్యత ఉన్నదండి. ఒక్క చీమను చూస్తేనే మన మానవ జన్మ మొత్తం దాన్ని చూసి నేర్చుకుంటే మన జీవితమే అందరిది మారిపోతుంది. చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మనుషులు కూడా దాన్ని చూసుకొని చాలా యాక్టివ్గా పనిచేస్తే వాడు సక్సెస్. ఇది ఫస్ట్ రూల్. అదే అవునండి, కరెక్ట్. సెకండ్ రూల్, అది 6 నెలలకి ముందుగానే స్టోరేజ్ చేసి పెట్టుకుంటుంది, దాచిపెట్టుకుంటుంది. వర్షాకాలానికి వర్షంలో మళ్ళీ మనకి తిండి దొరకదు, బయటికి రాలేమనని తన పుట్టల్లో, తన ప్లేసెస్లో 6 నెలలకి సరిపడే ధనాన్ని దాచిపెట్టుకుంటుంది. నిజమేండి. దాని ప్రాణం ఎంత అండి? ఇంత పెద్ద పుట్టలు పెడతాయి చీమలు. అది 24 గంటలు దానికి నిద్రపోయే సమయము 4 గంటల 48 నిమిషాలు మాత్రమే నిద్రపోతుంది. బా. మిగతా ఓకేనండి 19 గంటల 12 నిమిషాలు కష్టపడుతూనే ఉంటుంది, వేట ఆడుతూనే ఉంటుంది, తనకి కావాల్సిన ధాన్యాన్ని తెచ్చిపెట్టుకుంటానే ఉంటుంది, జమ చేస్తూనే ఉంటుంది. బట్ మన మానవులేమో 4 గంటలే పనిచేస్తాం, మిగతా 20 గంటలు మనం హాయిగా మనము ముచ్చట్లు, కౌరులు, ఎదటి వాళ్ళ గురించి మాట్లాడుకోవటాలు, చెప్పుకోవటాలు, ఆడు బాగుపడుతున్నాడు, వీడు బాగుపడుతున్నాడు అనేది ఏడవటాలు, ఇవే సరిపోతుంది. అందుగురించి మన మానవత్వము, మన మనుషులు ఎక్కువ శాతం మందిలో డెవలప్ కాబోతున్నారు. ఈ చీమ ఇంకొకటి, దాని వెయిట్ ఏమో తక్కువ, దాన్ని తీసే వెయిట్, దాన్ని మోసుకొని వెళ్ళే భారం ఏమో ఎక్కువ. చాలా ఎక్కువ. అవును. అంటే అంత ఎఫర్ట్స్ పెడుతుంది. మనము ఒక 50 కిలోలు మూట బియ్యం, మనం ఒక 70 కేజీలు ఉంటాము, మనం ఒక 50 కేజీల మూటని తీయమని మనం తీయలేము, మన వల్ల కాదు. మనకు ఇంకొకరు తోడు కావాలి. బట్ ఆ చీమని మనకు అది జీవిత తత్వం చూపిస్తుంది. నువ్వు ఎంతకెంత ఎఫర్ట్స్ పెడితే నువ్వు అంతకంతగా లైఫ్లో సక్సెస్ అవుతావు. ఒక్క చీమ మనకి ఆ ఒక జీవిత తత్వాన్ని మనకి చూపిస్తుంది. బట్ మనము దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. మళ్ళీ అదేలాగా చీమలో ఇంకొక క్వాలిటీ ఉందండి, మొత్తము ఒక యూనిటీ ఉంటుంది. అవును. లైన్గా ఒకటి అవి వెళ్తూనే ఉంటాయి. అవి అన్నిటినీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపోర్ట్ చేసుకొని ఒక పెద్ద ఒక బెల్లపు దాన్ని అన్నీ చేసి దాన్ని తరలిస్తూ ఉంటాయి. ఒక యూనిటీ అనేది ఉన్నది. వాటికి లీడర్షిప్ అనేది ఎవరు, వీళ్ళు లీడరు, వీళ్ళు ప్రెసిడెంట్ అనేది ఉండదు. అందరూ అక్కడ సమానమే, సమానంగా కష్టపడుతూ సమానంగా పంచుకొని జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. మన మానవత్వంలో, మన మనుషుల్లో అది లేదు, యూనిటీ అన్నది లేదు. ఒకడు పైకి వెళ్తున్నాడంటే ముందు వాడు కాలుని ఎలా పెట్టి లాగి వాడిని మనం వెళ్ళి వాడిని కిందకి దించాలి అన్న దాంట్లో వాడి జీవితం అక్కడ సంకనాగిపోతుంది. ఆడి జీవితాన్ని గురించి ఎదటివాడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకొని వీడు చేసేదాన్ని వదిలేసుకుంటున్నాడు. గురుగారు, చీమలకు ఆహారం వేస్తే రాహుకేతువులు, శని శాంతిస్తాయంటారు. నవగ్రహాలు శాంతిస్తాయి. ఎలాగా అంటే ఒక 1000 మనుషులకి భోజనం పెట్టాలి అని అంటే ఓన్లీ పెద్ద పెద్ద కోటీశ్వరుల వల్లే అవుతుంది. అంటే దానంలో గొప్ప దానము అన్నదానం. దానికి మించిన దానం ఏది లేదు. అది ఒక్కటే చాలమ్మా అనేది. మిగతా ఏ దానం అయినా నాకు సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా కావాలని అంటాం. నాకు చాలు అన్నది ఒక్క దానం, అన్నదానం మాత్రమే. ఈ అన్నదానము 1000 మందికి పెట్టాలి అంటే అది లక్షాధికారిగా ఉండాలి, కోటీశ్వరులు ఉండాలి, సామాన్య మానవుల వల్ల కాదు. దానికి భగవంతుడు మనకి ఏం ఉపాయం ఇచ్చాడంటే
ఎవరైతే ఈ నల్ల చీమలకి ఓకేనండి ఉమ్. ఈ బియ్యపిండి శనగపిండి చక్కెర కలిపి రావి చెట్ల పొదలలో వాటికి ఆహారంగా వేస్తారో అచ్చా 1000 మందికి భోజనం పెట్టిన ఫలితం మీకు దక్కుతుంది. మీ దోషాలన్నీ తీరిపోతుంది. ఎవరెవరు ఏ ఏ పరిహారం చేయాలి, ఉమ్. మీ కాలచక్ర పరిమాణంలో మీ జాతక చక్రంలో శని ఎక్కడ ఉన్నాడు అన్నది చూడాలి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మేషంలో ఉన్నాడు ఉమ్. అంటే మీరు మేషం అని అంటే గుజుడు, అంటే గుజుడు అంటే ఇక్కడ అమ్మవారు ప్లస్ సుబ్రహ్మణ్య స్వామి రెండింటిని ఇండికేట్ చేస్తుంది. అచ్చా, అచ్చా. ఈ అమ్మవారు గుళ్ళల్లో ఉన్న రావి చెట్టు కింద వెళ్ళి కందులు పొడి చేసి దానిలో చక్కెరని కూడా బాగా డబల్ వంతు వేసి కలిపి మంగళవారాలప్పుడు ఆ అమ్మవారి గుళ్ళో ఉన్న రావి చెట్టు పొదలలో వేసేస్తూ ఉండాలి. ఓకే. అవి ఎప్పుడైతే చీమలు దాన్ని తీసుకొని వెళ్ళి తింటూ ఉన్నాయో ఆటోమేటిక్గా మీ రుణబాధలు తగ్గుముఖం పట్టేస్తాయి. ఆ. ఓకేనండి. నెక్స్ట్ నాకు చదువు బాగా రావాలి, నాకు ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అన్నది శనగపిండితోటి బియ్యం కలిపేసి అది ఏ రోజు అన్నది మీ జాతక చక్రం వివరిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి మీ జాతక చక్రం వివరిస్తుంది. ఓకే, ఇది రూల్. ఇది ఓకే. మీరు అప్పుడే వెళ్ళి ఆహా. మీరు చేసుకోవాలి. ఓకేనండి. సో ఇలాగ పెళ్ళి కావాల్సిన వాళ్ళు, పిల్లలు పుట్టాల్సిన వాళ్ళు, వీటికి అన్నిటికీ ఉన్నది. ఆ. మీకు మొత్తం కర్మే తొలగిపోతుంది. మీరు ఏమి చేయక్కర్లే. దీనిలో ఖర్చు ఏమున్నది, 10 రూపాయలు ఖర్చు అండి. 10 రూపాయలు మీ తలరాతను మార్చుకోవచ్చు. ఒక చీమ మీ తలరాతను మారుస్తుంది అంటే ఎవరు నమ్మరు. అదే కదా. చేసి చూడండి, ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. ఆ. దీనిలో జనాలు కూడా ఎలా ఉన్నారంటే పూజలు ఇవాళ చేసిన వెంటనే రేపు ఫలితం రావాలి, వెంటనే ఇట్లా కనబడాలి కనబడాలి అంటారు. అవును. పెళ్లి చేసిన వెంటనే బిడ్డలు పడతారండి, ఒంటరిగా. 9 నెలలు ఆగాలిగా. సో ఈ పూజలు కూడా ఇవి కూడా ఆగాలి. మీకు తొందరగా రావాలంటే నీ పూర్వపుణ్యం ఎక్కువ, నువ్వు పుణ్యం ఎక్కువ చేసి ఉండాలి. అవును. అది నువ్వు ఎక్కువ చేసి ఉంటే నీకు తొందరగా ఫలిస్తుంది. ఓకే. నువ్వు తక్కువ చేసి ఉంటే నీకు డిలే అవుతుంది, ఆగాలి. ఇవాళ చేసేసి నాకు రేపు రావాలి అంటే ఇది కాదు. ఆ. ఓకేనండి. సో ఒక చీమను పట్టుకుంటే చాలా తలరాతను మార్చుకోవచ్చు. ఉన్న చాటు దాని పెద్ద ఖర్చు ఏమీ లేదు. ఆ. 10 రూపాయలు 20 రూపాయలు దానికి రోజు ఆహారం వేస్తే చాలు. ఇవన్నీ మార్వాడీలు పాటిస్తారండి. అవునా? వాళ్ళు చెప్పరు, ఆ, వాళ్ళు ఎవరికి చెప్పరు, వాళ్ళ సీక్రెట్స్ అన్ని ఎవరికి చెప్పరు. ఓకే. అందుకే చూడండి మార్వాడి వాళ్ళు ఎక్కువగా పెద్దగా రారు, పెద్దగా చదువుకున్న వాళ్ళందరూ మార్వాడి రారు. అవును. మిగతా వాళ్ళందరూ 10th వరకు చదివేసి వాళ్ళకి బిజినెస్ పెట్టిచ్చేస్తారు. అవును. వాడు ఒక చిన్న బిజినెస్ పెట్టి కోట్లలో ఒక 3 yearsలో కోట్లు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగ్లు అవును. కొనేస్తారు. ఎందుకు? వాళ్ళకి ఎందుకు సాధ్యమవుతుంది? ఎందుకు? మన వాళ్ళు కూడా, మనం కూడా మనుషులమే కదా, వాళ్ళు కూడా మనుషులమే కదా. వాళ్ళకి సాధ్యమైనది మనకెందుకు సాధ్యం కావట్లేదంటే వాళ్ళు ఇలాంటి సీక్రెట్ టిప్స్ వాడతారు, అది బయటికి చెప్పరు. ఆ. చిన్న చిన్నవే, మళ్ళీ వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టరు. ఈ చిన్న చిన్న పరిహారాలలో మన తల రాతని మార్చుకోవచ్చు. సో చీమకి అంత శక్తి ఉంది, నల్ల చీమలకి. సో అందుకే దాని పేరు దేవుడు పెట్టింది దేవతా చీమలు.